హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ డాక్టర్ మయూరి. వెల్కమ్ టు పిఎంఎస్ బాడీ మైండ్ అండ్ సోల్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఇమోషనల్ అబ్యూస్. అసలు ఇమోషనల్ అబ్యూస్ అంటే ఏంటి? జనరల్గా ఎవరైనా సరే నువ్వు ఇది చెయ్యలేవు, నీ వల్ల కాదు, యు ఆర్ వేస్ట్ అని చెప్తారు కదా, దాన్ని ఇమోషనల్ అబ్యూస్ అంటారు. అంటే వాళ్ళని ఫిజికల్గా ముట్టుకోకుండా వాళ్ళు చేయాల్సిన పనిని చేయనీయకుండా చేసేదే ఇమోషనల్ అబ్యూస్. సో యాక్చువల్గా ఇమోషనల్ అబ్యూస్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూసుకుంటే, ఒక మదర్ వాళ్ళ పాపని నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఇప్పుడు బయటికి వెళ్తే ఇది కరెక్ట్ ఏజ్ కాదు, నువ్వు బయటికి వెళ్ళొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, ఏమనుకుంటారో. బాడీ షేమింగ్ ఈజ్ ఆల్సో అ టైప్ ఆఫ్ ఇమోషనల్ అబ్యూస్. నువ్వు లావు ఉన్నావు, నువ్వు సన్నగా ఉన్నావు, ఓకే, నీ హెయిర్ బాగాలేదు, ఆర్ నువ్వు డాన్స్ చేయలేవు, నువ్వు నడవలేవు, నువ్వు సరిగ్గా ఉరకలేవు, లేకపోతే నువ్వు సరిగ్గా చదవట్లేదు. అండ్ ఒకవేళ ఫాదర్ కొడుకుని క్రికెట్లో జాయిన్ చేసినా, బ్యాడ్మింటన్లో జాయిన్ చేసినా, ఇంకేదైనా స్పోర్ట్స్లో జాయిన్ చేసినా కూడా దానిలో మంచిగా ఒకవేళ అతను అటెండ్ చేయకపోతే ఆబ్వియస్గా ఏమంటారు వాళ్ళని, నువ్వు ఇదేం చేయలేవు, ఏం చదవలేవు, ఏం రాయలేవు, నువ్వు ఒక క్రికెటర్ అవ్వలేవు, నువ్వు వేస్ట్, ఇలాంటివి చెప్తూ ఉంటారు. దాన్ని ఇమోషనల్ అబ్యూస్ అంటారు. సో జనరల్గా ఇలా అవ్వడం వల్ల ఏమైపోతుందంటే, చాలా కాన్ఫిడెంట్గా ఉండే పిల్లలు కూడా కాన్ఫిడెన్స్ని లూజ్ అయిపోతారు. ఇది నువ్వు చెయ్యలేవు 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 అని 100 సార్లు చెప్తే ఆటోమేటిక్గా చెయ్యగలిగేది కూడా చెయ్యలేరంట. సో కాబట్టి మెయిన్గా మనం పిల్లల్ని ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలింగ్ని బయట పడేయాలి. అసలు నువ్వు చెయ్యలేవు అన్నమాట మాట్లాడకూడదు. సో దీనివల్ల ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటి? లో సెల్ఫ్ ఎస్టీమ్, అంటే కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతారు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పోతుంది. సెకండ్, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నేను ఏమీ చేయలేకపోతున్నాను, నేను ఏమీ చేయలేను, నేను చేతగాని వాడిని, లేకపోతే నేను చేతగాని దాన్ని అనే అనుకుంటారు. నేను బయటికి రాలేను బికాజ్ నేను బాగా కనపడనేమో, నేను బాగా కూర్చోలేనేమో, బాగా నించోలేనేమో, పక్కన వాళ్ళతో సరిగా మాట్లాడలేనేమో, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు. అండ్ దీనివల్ల యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఎవరైనా కొత్త మనిషిని చూడగానే ఆబ్వియస్గా యాంగ్జైటీ ఫీల్ అయిపోతారు. అమ్మో, కొత్త మనిషి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని భయపడుతూ ఉంటారు. ఇంకొకటి ఏమైపోతుంది అంటే, దీనివల్ల ఈ యాంగ్జైటీ పెరిగిపోవడం, డిప్రెషన్ రావడం, కొత్తగా ఎవరైనా ఫ్రెండ్ చేసుకోవాలన్నా, లేకపోతే కొత్తగా ఎవరితోనన్నా ప్రొఫెసర్తో మాట్లాడాలి, టీచర్తో మాట్లాడాలన్నా సరే షై ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇదంతా ఇమోషనల్ అబ్యూస్ వల్ల వచ్చే ప్రాబ్లమే అన్న సంగతి చాలామంది పేరెంట్స్కి తెలియదు. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల దగ్గర మీరు ట్రస్ట్ బిల్డప్ చేసుకోవాలి. అంటే నువ్వు ఏం చేసినా యు ఆర్ ద బెస్ట్ అని చెప్పడం. సో అలాంటిది ఒకటి చేయండి. దాని తర్వాత ఫ్యామిలీ అందరూ కూర్చోబెట్టి నువ్వు అన్నీ చేయగలుగుతావు అని చెప్పేసి ఒక ఫ్యామిలీ థెరపీ లాగా అందరూ కూర్చొని మాట్లాడడం, ఒక దగ్గర కూర్చొని తినడం, ఒక దగ్గర మాట్లాడడం, మా బేబీని ప్యాంపర్ చేయడం, లాంటివి చేయాలి. అది కాకుండా పిల్లల్లో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎవరి వల్ల ఏమవుతుంది అన్నది ఒక చిన్న థింకింగ్ ప్రాసెస్. వాళ్ళకున్న ఈ నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో, దీన్ని మనం సిబిటీ అంటాం. ఈ నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ థింకింగ్ని మొత్తం మెల్లగా తీసేయడం. ఇవి చాలా చిన్న చిన్నవే కదా, మనం జనరల్గా ఇంట్లో చేయగలుగుతాం. సో ఇలాంటివి చేస్తే ఈ ఇమోషనల్ అబ్యూస్ నుంచి చాలామంది పిల్లలు బయటపడే అవకాశం ఉంటుంది. దీనికి పెద్దగా కౌన్సిలింగ్స్ అవి ఏం అవసరం లేదు. సింపుల్గా మీరు మాట్లాడే పద్ధతిలో కొంచెం చేంజెస్ వస్తే చాలు, మన పిల్లల్ని మనం ఇంట్లోనే ఎలాంటి అబ్యూస్ లేకుండా హ్యాపీగా చూసుకోవచ్చు. ఇలాంటి మరికొన్ని విషయాల కోసం స్టే ట్యూన్ టు బిఎంఎస్ బాడీ మైండ్ అండ్ సోల్.